హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. అండ్ నేను చేసిన వీడియోస్ కనేది మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను ఆల్రెడీ ఈ ఎన్పిఎస్ గురించి 2 వీడియోలు చేశాను. ఇది 3వ వీడియో. ఇందులో ఏంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. చాలామంది మా కొలీగ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసినప్పుడు చాలా డౌట్లు ఉన్నాయని అంటున్నారు. అందుకోసమని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటూ మనం నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుంది, అంటే పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవసరమా లేదా, మళ్ళీ రీబ్యాలెన్స్ చేసుకోవచ్చా, అంటే వాటి యొక్క కంట్రిబ్యూషన్ చేంజ్ చేసుకోవచ్చా అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ వచ్చేసి లంసమ్ ట్రాన్స్ఫర్ మనం ఎప్పుడు చేయాలి, అండ్ పిఎఫ్ఎం అంటే పెన్షన్ ఫండ్ మేనేజర్ అండ్ అలొకేషన్ చేంజెస్, మనం అలొకేషన్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి అండ్ ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవాలి, ఓకేనా. మ్యాక్సిమైజ్ రిటర్న్ అంటే మనం మ్యాక్సిమం రిటర్న్ తీసుకోవాలంటే మనం ఎటువంటి ప్రాసెస్ మళ్ళీ చేయాలి, అండ్ ఎగ్జిట్ అంటే మనకు లంసమ్ మొత్తం జనరేట్ అయిన తర్వాత ఒక 6 years అయినప్పుడు ఎగ్జిట్ అవుతాము. ఆ ఎగ్జిట్ అనేది మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఎన్పిఎస్ ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ చూడండి, మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేశాను. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఈ నేషనల్ పెన్షన్ సిస్టంలో యాజ్ పర్ ఏటీసీ ప్రకారం 1.5 lakh మనం నార్మల్గా మనం పిఎఫ్ లేకుంటే సుకన్య సమృద్ధి యోజన పిపిఎఫ్ అకౌంటు లేకుంటే మన హోమ్ లోన్ తీసుకుంటే వాటికి వచ్చే ప్రిన్సిపల్ కానీ మ్యాక్సిమం అన్ని కలిపి 1.5 lakh వరకు మనం అందులో సేవ్ చేసుకోవచ్చు. కానీ అది కాకుండా ఏటీసీసీడి 1B అని ఎన్పిఎస్ సెక్షన్ ఉంది. ఇందులో కూడా మనం 50,000 రూపీస్ అందులో జమ చేస్తే, అందులో కంట్రిబ్యూట్ చేస్తే మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి 50,000 రూపీస్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది. ఈ 50,000 రూపీస్ ఎగ్జామ్ట్ కావడం వల్ల మనం ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 16,000 రూపీస్ వరకు మనం ట్యాక్స్ అనేది సేవ్ చేసుకుంటూ పోవచ్చు. అండ్ ఇందులో మనం మనం ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏంటంటే అందులో ప్రాన్ నెంబర్ వస్తుంది. చాలా ఈజీ, ఇది ప్రాన్ నెంబర్ వస్తుంది. ఇందులో మనం ఓపెన్ చేసినప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి, అంటే పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎవరు, అంటే మనకు అక్కడ ఉన్న బ్యాంకు కానీ యూటీఐ ఉంటుంది, హెచ్డిఎఫ్సి ఉంటుంది, ఎల్ఐసి ఉంటుంది, కోటక్ ఉంటుంది, అందులో చాలా ఉంటాయి. అందులో మనకి ఇష్టం అనేది సెలెక్ట్ చేసుకొని అందులో మనం పెట్టే అమౌంట్ అనేది ఈక్విటీ అంటే షేర్ మార్కెట్కి వెళ్తుంది, కార్పొరేట్ బాండ్స్కి వెళ్తుంది, అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా వెళ్తుంది. ఇందులో మనం అసలు మనకేం తెలియకుంటే మనం డైరెక్ట్ ఆటో చాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటో చాయిస్లో ఏంటంటే మనం యాజ్ పర్ మనం సెలెక్షన్ చేసుకున్నది బట్టి, సపోజ్ మనకు ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది, లేకుంటే LC 25 అంటే లైఫ్ సైకిల్ 25 అంటే 25% ఈక్విటీకి వెళ్తుంది, అండ్ రిమైనింగ్ 75% అనేది కార్పొరేట్ బాండ్స్కు గవర్నమెంట్ సెక్యూరిటీస్కు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ LC 50 అంటే లైఫ్ సైకిల్ 50 అంటే 50% అనేది ఈక్విటీకి వెళ్తుంది, రిమైనింగ్ 50% అనేది కార్పొరేట్ బాండ్స్కు అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్కు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ LC 75 అనేది ఏంటంటే ఇది అగ్రెసివ్, అంటే ఈక్విటీలో 75% వెళ్తుంది, రిమైనింగ్ 25% అనేది గవర్నమెంట్ బాండ్స్ అండ్ కార్పొరేట్ బాండ్స్ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఇందులో ఆటో చాయిస్లో ఏంటంటే మనకు ఆటో చాయిస్లో మన ఏజ్ని బట్టి మనకు ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించుకుంటూ పోయి మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ కార్పొరేట్ బాండ్స్ అనేది ఎక్స్పోజర్ పెంచుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఇందులో మనకు లాంగ్ రన్లో మంచి రిటర్న్ వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఈక్విటీ ఎక్స్పోజర్ తక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే కొంచెం అగ్రెసివ్ పర్సన్ కంటే ఎక్కువ ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్న పర్సన్ కంటే మనకు కొంచెం తక్కువ వచ్చే రిటర్న్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ఆటో చాయిస్ అంటే యాజ్ పర్ మన ఏజ్ని బట్టి, మన వయసుని బట్టి ఆటోమేటిక్గా సిస్టమే చేంజ్ చేసి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే యాక్టివ్ చాయిస్లో ఏంటంటే యాక్టివ్ చాయిస్లో సెలెక్ట్ చేసుకుంటే అది అడుగుతుంది అందులో, అంటే నీకు కన్జర్వేటివా, మోడరేటా అండ్ అగ్రెసివా. కన్జర్వేటివ్ అంటేనే మనకు ఈక్విటీ ఎక్స్పోజర్ తక్కువ పెట్టుకోవాలి, రిమైనింగ్ కార్పొరేట్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మనం ఎక్కువ పెట్టుకోవాలి. అండ్ మోడరేట్ అంటే మ్యాక్సిమం 50% వరకు అందులో మనం ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుంది, రిమైనింగ్ అనేది మనం సెలెక్ట్ అందులో మనం ఇన్పుట్ చేయాలి. అండ్ అగ్రెసివ్ అంటే మనం 75% పెట్టుకోవాలి, ఇందులో మనం రిమైనింగ్ 25% అనేది గవర్నమెంట్ బాండ్స్ అండ్ కార్పొరేట్ బాండ్స్లో మనం పెట్టాలి. ఇందులో ఏంటంటే మనకు ఎంప్లాయీ నుంచి ఇక్కడ ఇన్పుట్స్ అవసరం. ఇందులో యాక్టివ్ చాయిస్లో మనం ఏవైతే ఇన్పుట్స్ ఇస్తామో అది కంప్లీట్గా మనం ఆ ఎన్పిఎస్ ఉన్న రోజులు, అంటే ఆ సిస్టమ్ అంటే 6 years వరకు ఉన్న రోజులు అదే ఇన్పుట్ అనేది కంప్లీట్గా అది అక్కడే మనం ఎటువంటి చేంజెస్ అనేది అలో కాదు. కానీ ఆటో చాయిస్ ఏంటంటే ఇవన్నీ మనం ఏజ్తో పాటు ఆటోమేటిక్గా అనేది చేంజ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు కొన్ని ఐ థింక్ లాస్ట్ ఒక 5-6 years బ్యాక్ నుంచి అన్ని PSUస్కు అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా
పెన్షన్ ఫండ్ నుంచి అంటే ఈపీఎఫ్ఓ నుంచి మనం ఎన్పిఎస్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అలో చేసింది. అంటే ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇష్టం ఉంటుందో వాళ్ళు దాన్ని మనం ఆ కంపెనీ కానీ హెచ్ఆర్ సెక్షన్కి వెళ్ళి లేదు మేము ఈపీఎఫ్ అంటే పిఎఫ్ ఫండ్ను ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి మనం ఎన్పిఎస్కు చేంజ్ చేసుకోవాలని మనం అప్లికేషన్ ఇస్తే వాళ్ళు అక్కడ నుంచి తీసి ఎన్పిఎస్కు మారుస్తారు. ఆ ఎన్పిఎస్కి మార్చినప్పుడు మనకి ఎక్కువ రిటర్న్ రావాలి అనుకుంటే మాత్రం ఎక్కువ ఈక్విటీ ఎక్స్పోజర్ చేస్తుందంటే అక్కడ మార్కెట్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది, పెరగడం కూడా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం మంచి రిటర్న్ కావాలి అంటే మాత్రం ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవాలి. అండ్ లంసమ్ ట్రాన్స్ఫర్ అనేది మనం సర్వీస్ లైఫ్లో అంటే కొన్ని పిఎస్సీస్కి అయితే సర్వీస్ లైఫ్లో ఒకటేసారి ఎక్సర్సైజ్ చేయాలి, సెకండ్ టైం అనేది ఎక్సర్సైజ్ చేయడానికి రాదు. కాబట్టి లంసమ్ చేసే ముందు మాత్రం కొంచెం జాగ్రత్త వహించి లంసమ్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్లో ఉంది, సపోజ్ షేర్ మార్కెట్ డౌన్లో ఉంది, ఒక 15% పడ్డది, 20% పడ్డది, 30% పడ్డది అంటే మనం అప్పుడు లంసమ్ ఎక్సర్సైజ్ చేసిందంటే మనకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మ్యాక్సిమం రిటర్న్ రావాలంటే మనం ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ తీసుకుంటే మనకు ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ పెన్షన్ ఫండ్ మేనేజర్ అండ్ అలొకేషన్ చేంజెస్. పెన్షన్ ఫండ్ మేనేజర్ అతను అంటే బ్యాంకు మనం పంపించే అమౌంట్ అనేది ఏ పెన్షన్ ఫండ్ మేనేజర్ మన అమౌంట్ అనేది మేనేజ్ చేయాలి అంటే వాళ్ళే మనకు రిటర్న్ జనరేట్ చేసి ఇస్తారు. అంటే జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్ హౌస్ లాగా. ఇదేంటంటే ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయడం అని అనుకోవద్దు. మనం ఎవ్రీ ఫైనాన్షియల్లో ఒకసారి మనం అది పెన్షన్ ఫండ్ మేనేజర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఆ అలొకేషన్ అంటే మనం ఈక్విటీలో లేకుంటే కార్పొరేట్ బాండ్స్లో, గవర్నమెంట్ బాండ్స్లో మనం ఇచ్చిన ఈవెన్ ఆ నెంబర్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఒకవేళ మార్కెట్ బాగా డౌన్లో ఉంటే మనం మ్యాక్సిమం 75% వరకు మనం ఈక్విటీలో పెట్టుకోవచ్చు. ఒకవేళ అందులో మనం తక్కువ ఉంటే మాత్రం కార్పొరేట్ కానీ గవర్నమెంట్ బాండ్స్ తగ్గించి మనం ఈక్విటీ ఎక్స్పోజర్ అనేది పెంచుకుంటూ ఉండాలి. ఇది ఏంటంటే మనము ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఏమో ఫండ్ మేనేజర్ ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. కానీ స్కీమ్ చేంజెస్ అంటే మనం అంటే అలొకేషన్ చేంజ్ చేయడం అనేది ఒక క్యాలెండర్ ఇయర్లో మనం 4 times అనేది చేసుకోవచ్చు అండి. కాబట్టి మనం అలొకేషన్ అనేది మనం ఒకసారి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనం చేంజ్ చేయడం అనేది కష్టం అనుకోవద్దు, చాలా ఈజీ. మనం ఎన్పిఎస్ అకౌంట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మనం ఎక్స్పోజర్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్లు, నేను మా ఫ్రెండ్స్తో రీసెంట్గా మాట్లాడినప్పుడు ఏంటంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే LC25 అంటే లోయెస్ట్ రిటర్న్ అంటే కన్జర్వేటివ్ అంటే 25% ఎక్స్పోజర్ ఈక్విటీకి ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనకు ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మనకు పెన్షన్ ఫండ్లు ఎంత రావచ్చు, పిఎఫ్లో మ్యాక్సిమం 8.25 అంటే ఎవ్రీ ఫైనాన్షియల్కు మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేస్తుంది. 8.5 డిక్లేర్ చేస్తుంటుంది. కానీ మనం ఎప్పుడైతే LC25 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే మనకు 8.25 కంటే కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే 8.5 లేకుంటే 9 వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ తీసుకుంటావో మనకు రిటర్న్ ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో మనం తీసుకున్నాం అంటే సపోజ్ ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకున్నప్పుడు మనకు యావరేజ్ రిటర్న్ ఎంత రావచ్చు, ఒక 12% to 14% రావచ్చు. అదే మన కార్పొరేట్ బాండ్స్ ఎంత వస్తుంది, 7 to 8. అదే మన గవర్నమెంట్ సెక్యూరిటీలు ఎంత రావచ్చు, 6 to 7. అంటే మనకు యావరేజ్గా 12 తీసుకుంటే 12, 8 and 6. మనకు యావరేజ్గా ఏంటంటే మనం ఎక్కువ ఎక్స్పోజర్ ఈక్విటీ తీసుకుంటే మనకు more than 10% వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి లాంగ్ రన్లో ఎన్పిఎస్లో మనం ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ తీసుకుంటే అంటే అగ్రెసివ్ ఎక్స్పోజర్ తీసుకుంటే మనకు more than 10% వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఈ పెన్షన్ ఫండ్ అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే మనకు రిటైర్మెంట్ అయినప్పుడు మనకు వచ్చే లంసమ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఓకేనా. అండ్ మ్యాక్సిమం రిటర్న్ అనేది మ్యాక్సిమం ఏంటంటే మనం ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ తీసుకుంటే మనకు ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఎగ్జిట్ ఏంటంటే మనము 6 years వరకు మనం కంట్రిబ్యూట్ చేస్తాము. 6 years తర్వాత మనం ఎప్పుడైతే మనం జాబ్ నుంచి రిటైర్మెంట్ అవుతామో, రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా కూడా మనం ఒకవేళ అప్పుడున్న మార్కెట్ కండిషన్స్ మంచిగా ఉంటే, మార్కెట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంటే నీ యొక్క రిటర్న్ యావరేజ్ CAGR దాని ఏంటంటే XIRR అంటారు. ఆ XIRR more than 12% ఉంటే మంచిది. ఒకవేళ లేకుంటే మార్కెట్ డౌన్లో ఉంటే మాత్రం ఒక 1 year 2 year ఒకవేళ మీరు వీలైతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లేకుంటే అప్పుడున్న పరిస్థితిలో మీరు
ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించి ఒక 3-4 ఇయర్స్ ముందే ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించి మనకు గవర్నమెంట్ బాండ్స్ కానీ లేకుంటే కార్పొరేట్ బాండ్స్ కానీ ఎక్స్పోజర్ అనేది పెంచాలి. అండ్ ఎప్పుడైతే నువ్వు ఎన్పిఎస్ నుంచి ఎగ్జిట్ తీసుకుంటావో ఎగ్జిట్ తీసినప్పుడు మనం 60% అనేది ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్ తీసుకోవచ్చు, మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ట్యాక్స్ విత్డ్రావల్ తీసుకోకుండా మొత్తం మనం యాన్యుటీ అంటే పెన్షన్ ఫండ్ ఎక్కువ ఉంచాలనుకుంటే మాత్రం నువ్వు విత్డ్రావల్ తక్కువ వేసుకోవచ్చు. పెన్షన్ ఫండ్ తక్కువ అవసరం లేదు, నాకు పెన్షన్ ఫండ్ పెద్దగా అవసరం లేదు, లేకుంటే నాకు ఆల్రెడీ నాకు వేరే అమౌంట్ ఉంది అనుకుంటే మాత్రం నువ్వు ఎక్కువ కూడా 60% డైరెక్ట్ విత్డ్రావల్ చేసుకోవచ్చు. అండ్ 40% మనం యాన్యుటీ బై చేసినప్పుడు అప్పుడున్న యాన్యుటీ రేట్ ఎలా ఉంది, సపోజ్ ఇండియన్ ఎకానమీ మంచిగా ఉంటే మనకు యాన్యుటీ రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే యాజ్ పర్ ఏంటంటే బ్యాంక్ రేట్లు అన్నట్టు. ఒకవేళ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది అనుకో, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మన యాన్యుటీ రేట్లు కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మంచిగా అంటే దాని గురించి నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోస్ మనం సబ్స్క్రిప్షన్ లింక్లో పెడతాను. అండ్ వన్ మోర్ థింగ్ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కొంచెం మంచిగా వహించి మనకు ఎంత పెన్షన్ రావాలి ముందే మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్లైన్లో చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అందులో మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఈజీగా మనం ఎక్కువ పెన్షన్ వచ్చే విధంగా మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏ విధంగా మారుతుంది అంటే మనకు రిటర్న్ వచ్చి ఏ విధంగా మారుతుంది అనుకుంటే, సపోజ్ ఇక్కడ ఈక్విటీ అనేది రెడ్ కలరు. ఇది ఏంటంటే వోల్టైల్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ చేంజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువ చేంజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎవ్రీ మంత్ పెడుతున్నాం కాబట్టి ఎవ్రీ పాయింట్లో మనకి ఏంటంటే యూనిట్స్ కొంటుకుంటుంది. అంటే ఈక్విటీ, గవర్నమెంట్ బాండ్స్ అనేది ఈక్విటీలో మనం ఇందులో అనేది పెడుతున్నాం కాబట్టి మనకు ఎవ్రీ మంత్ యూనిట్లు కొంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం యూనిట్లను కొంటున్నామో మనం తక్కువలో ఉన్నప్పుడు కొంటున్నాం, ఎక్కువలో ఉన్నప్పుడు కొంటున్నాం. అంటే దానివల్ల ఏంటంటే యావరేజ్ అవుట్ అయ్యి మనకు ఎక్కువ యూనిట్లు అంటే ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఉన్నావు అంటే యావరేజ్ మనకి ఏంటంటే మంచిగా డౌన్ అవుతుంది. ఈ డౌన్ అయినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ బూమ్ అంటే ఎప్పుడైతే మార్కెట్ పెరగడం స్టార్ట్ అయిందో ఆ మార్కెట్ పెరిగినప్పుడు మనకు ఎక్కువ వాల్యూ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ కార్పొరేట్ బాండ్స్ ఏంటంటే కొంచెం వోల్టాలిటీ తక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఇది కూడా వోల్టాలిటీ చాలా తక్కువ ఉంటుంది కార్పొరేట్ బాండ్స్ కంటే, కానీ రిటర్న్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి యావరేజ్గా మనకు ఎక్కువ మ్యాక్సిమం రిటర్న్ అనేది ఈక్విటీలో వస్తుంది. కాబట్టి ఈక్విటీలో మీరు ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకుంటే మాత్రం మీకు మంచి రిటర్న్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వీడియోని చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు నచ్చితే కాన్సెప్ట్ చాలా మంచిగా అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకొక చెప్పాలనుకున్న ఫ్రెండ్స్, లంసమ్ అనేది ఎప్పుడైనా సరే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు చేయాలి. ఒకవేళ మార్కెట్ ఒక 15% to 20% పడ్డప్పుడు మాత్రమే లంసమ్ చేయాలి. ఒకవేళ లంసమ్ చేసినప్పుడు ఈ సర్వీస్లో మన ఎంప్లాయీ సర్వీస్లో ఒకటేసారి అనేది ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి లంసమ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.